పండు మిరపకాయలు మేము ఎప్పుడైనా సంవత్సరం పెట్టుకుంటాము. ఆల్రెడీ నేను 2 కిలోలు పెట్టేసినాను. అయితే మీ అందరి కోసం మళ్ళీ మీరందరూ పెట్టుకోవాలని చెప్పి నేను చేస్తున్నాను. 1/2 కేజీ తెప్పించిన మీ అందరి కోసం అని, అదే చూపిద్దామని. ఇక కొన్ని ఎల్లిపాయలు, ఇక 1/2 కేజీకి తగ్గట్టుగా ఉప్పు, ఇక కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఇక కొంచెం చింతపండు, 1/2 కేజీ మిరపకాయలు, కొంచెం ధనియాలు, చిన్న చిన్న చేసుకోవాలి. మీకు విలువ ఉంటుంది కాబట్టి పచ్చిగా ఉంటే బూజు వస్తుంది, పచ్చి లేకుంటే చూసుకోవాలి. కొంచెం ఎక్కువ వేస్తున్నాను అంటే కచ్చపక్క నూరుకోవాలి ఫస్ట్. అయితే ఇవి కొంచెం కాబట్టి పెద్ద మిక్సీ గిన్నెల ఇవి చిన్న చిన్న ఐటమ్స్ కరెక్ట్గా రావు కాబట్టి చిన్న గిన్నెలో రుబ్బుకొని అలా పోసుకోవాలి మసాలా. కోసం ఆవపొడి వేసిన లైట్గా. చూడండి ఎంత సన్నగా అర్ధ కిలో దానికి నేను పోసి పెట్టేస్తున్నా, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ ఇష్టంతో తింటారు. ఇలా కొంచెం వేసుకోవాలి పచ్చదనం కోసం. ఎంత బాగా అయిందో, కలర్ఫుల్ అయింది. మళ్ళీ టేస్ట్ కూడా ఇప్పుడు గరం అన్నంలో రైస్లో మనం గరం పెట్టేసుకొని ఇది కొంచెం అంచు పెట్టుకొని ఒక పాపడ వేయించుకొని తిన్నామనుకో ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మనకు అప్పుడు రోళ్ళల్లో రుబ్బుడు కారం లాగా ఇది కూడా సేమ్ అదేలాగా అయిపోయింది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది మీకోసమే, వీడియో కోసం మీ అందరు చేసుకోవాలని నేను ఇది చేసినాను, ఎందుకంటే ఆల్రెడీ నేను చేసి పెట్టినాను. బాయ్. మీరు కూడా వేసుకోండి, ట్రై చేయండి. గరం అన్నంలో మీ పిల్లలకు కూడా అప్పుడప్పుడు కారం తలిగియండి. తెలంగాణ కారం బాగుంటుంది. ఊకే సప్ప తిండి తినుకుంటే తెలంగాణ కారం ఇది మళ్ళీ రావు. సంక్రాంతి ముంగట్న వస్తాయి, ఇంకొక 15 రోజులు అయితే వెళ్ళిపోతాయి. పండు మిరపకాయలు ఉండయి. అట్లా ఇప్పుడే రుబ్బి పెట్టుకోండి. కొంచెం తీసుకొని రుబ్బి పిల్లలకు బాక్సులలో కూడా పట్టుకోవచ్చు.